వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్లాబందుల రామమూర్తి వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ గాలి నరసయ్య శాస్త్రి గారు ఇన్ వినుకొండ, సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇన్ శ్రీకాళహస్తి, జిల్లెళ్ళమూడి అమ్మ అట్ జిల్లెళ్ళమూడి ఇన్ బాపట్ల మండల్, రవీంద్రనాథ్ ఠాగూర్, జిడ్డు కృష్ణమూర్తి, దే ఆర్ ఆల్ వరల్డ్ టీచర్స్. ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ. దట్స్ ఆల్. ఇంటర్మీడియట్ పిల్లలకి ఒక వారం రోజులు మాత్రమే పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి. ఈ వారం రోజులకు కూడా టైం మీరు వేస్ట్ చేసుకున్నట్లయితే జీవితం మొత్తం వృధా అవుతుంది. వారం రోజులు మీరు కష్టపడితే జీవితం మొత్తం సుఖపడతారు. వారం రోజులు కూడా సుఖపడితే జీవితం మొత్తం అంధకారమే అవుతుంది. మీకు అమ్మా నాన్న వాళ్ళకి డబ్బులు వరకు రావట్లే. అక్కడ ఎంతో కష్టపడితే వస్తున్నాయి డబ్బులు. వాటిలో లక్షలు పెట్టి కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నారు. అది మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. మీరు చేసే పనికి మీ ఇంటి దగ్గర మీ అమ్మా నాన్న వాళ్ళు ఏడవలసి వస్తుంది అన్నమాట. ఆ విధంగా లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకోవడమే మార్గం, అంతకంటే మార్కులు లేదు. ఇంటర్మీడియట్లో మార్కులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అంటే ఒకటే మార్గం. ఉదయం లేవగానే మీరు ఒక్క నిమిషం చాలు, రెండు కళ్ళు మూసుకొని కనుబొమ్మల మధ్యలో దృష్టి కేంద్రీకరించి మెడిటేషన్, మీ ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని ధ్యానం చేయి. అల్లా కావచ్చు, యేసు కావచ్చు, రాముడు కృష్ణుడు కావచ్చు. ఒకవేళ నువ్వు నాస్తికుడు అనుకో, దేవుడు లేడు దైవం లేడని, నీ పేరుందిగా మీ అమ్మ నాన్నోళ్ళు పెట్టిన పేర్లు సుబ్బమ్మో, ఎల్లమ్మో, పుల్లమ్మో, మంగమ్మో, అంకాళమ్మో, ఇది ఒకటి ఉందిగా, ఆ పేరు నీ పేరు నువ్వు తలుచుకో చాలు. ఎన్నిసార్లు? 11 సార్లే, ఎక్కువ పనిలే. 11 సార్లు నీ పేరు నువ్వే రెండు కనుబొమ్మ మధ్య మెడిటేషన్ చేసినట్లయితే కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది. ఆ తర్వాత మెడిటేషన్ 1 నిమిషం 2 నిమిషాలు అయిపోయిన తర్వాత ఫస్ట్ తర్వాత సాంస్క్రిట్ చదువుకో. ఒక పావు గంట చాలు. ఈ వారం రోజులు చాలు. ఒక్క పావు గంటే దానికి శబ్దాలు, ధాతువులు, సందులు, అనువాదాలు, లెటర్లు, 1 మార్కు, 2 మార్క్స్, కంఠస్థ పద్యాలు అంతవరకు నేర్చుకుంటే 60 మార్కులు ఈజీగా వస్తాయి. సాంస్క్రిట్లో ఫెయిల్ అయ్యారంటే ఇంకా వాటి సంగతి చెప్పాల్సిన పని లేదన్నమాట. సంవత్సరం మొత్తం కూడా తిరిగినా ఈ వారం రోజులు చదువుకుంటే చాలు. ఒక పావు గంట. ఆ తర్వాత మ్యాథ్స్ 1 గంట, ఫిజిక్స్ 1 గంట, కెమిస్ట్రీ 1 గంట, బయాలజీ 1 గంట, జువాలజీ 1 గంట, అలా టైం కేటాయించుకొని వారం రోజులు ఒక్కసారి చూస్తే మీకు తెలియకుండా మీరే రాస్తారన్నమాట. ఈ వారం రోజులు బద్ధకంగా నిద్రపోతే జీవితం మొత్తం వృధా అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ అయోమయంలో ఉన్నారు. సంస్కృతం చెప్పే లెక్చరర్లు, ఆ సంస్కృతం తీసుకున్న పిల్లలు కూడా అయోమయంలో ఉన్నారు. ఏంటంటే ఈ మధ్య ఒక వివాదం వచ్చిందనమాట. ఎంపీసీ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ నుంచి మ్యాథ్స్ పేపర్ కూడా పెడతారని, అంటే ఎంబైపీసీ, అలాగే బైపీసీ వాళ్ళకి ఒక మ్యాథ్స్ పేపర్ పెడతారని, ఎంపీసీ వాళ్ళకి ఒక జువాలజీ రోడ్ పెడతారని, అంటే వాళ్ళే ఇంజనీరింగ్ మెడిసిన్ చేసుకోవచ్చు, వీళ్ళు కూడా ఇంజనీరింగ్ మెడిసిన్ చేసుకోవచ్చు. అంతవరకు బాగానే ఉంది. ఎక్కడ బాధపడుతున్నారంటే ఈ సంస్కృతం లాంగ్వేజ్ చెప్పే లెక్చరర్స్ పిల్లలు కూడా నెక్స్ట్ ఇయర్ సంస్కృత భాష ఉండదేమో అనుకుంటున్నారు అన్నమాట. లాంగ్వేజెస్ ఉండవేమో నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నారు. ఆ విధంగా ఉండడం అనేది జరగదు. ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సంస్కృతం తెలుగు వాళ్ళకి అన్నం పెట్టినటువంటి వాడు ఎవరో తెలుసా? ఒకే ఒక్క ముఖ్యమంత్రి. ఎవరైనా? నందమూరి తారక రామారావు. ఆయనకి తెలుసు రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, పౌరాణిక వాటిని గురించి తెలుసు కాబట్టి, ఆయన సంస్కృతం యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి ఆ మహానుభావుడే సంస్కృతం వాళ్ళకి అన్నం పెట్టింది. ఇప్పుడున్నటువంటి వాళ్ళు తీసేసినట్లయితే ఆయన ఆత్మ ఘోషిస్తుంది, చాలా దెబ్బతింటారనమాట. అది వాళ్ళకి కూడా తెలుసు. మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఒకనొక సందర్భంలో అన్నాడు, లాస్ట్ ఇయర్ బాగా విన్నాం అన్నమాట నేను దగ్గరుండి. ఏం చెప్పారంటే సంస్కృతం తెలుగు రెండు నాకు 2 కళ్ళు అని చెప్పారు ఆయన. అంటే వాళ్ళ మామగారి దారిలోనే ఈయన కూడా. మన దేశమే తెలుగు దేశం, మనం తెలుగు ప్రజలం, తెలుగు ప్రదేశం. అలాంటప్పుడు తెలుగు సంస్కృతాలకి అన్యాయం అనేటువంటి జరగదు అని చెప్పారు. కాబట్టి సంస్కృతం తీసుకున్నటువంటి పిల్లలు కానీ, ఆ చెప్పే లెక్చరర్స్ కానీ లేనిపోని అపోహలు పెట్టుకొని పిల్లలకి సరిగ్గా చెప్పకుండా ఇంకా పోతుంది. కానీ ఈ లెక్చరర్లు అన్నమాట కార్పొరేటర్లలో వాళ్ళు కూడా దీనిదేముంది లేక చదవకుండా ఉన్నట్లయితే చాలా అందరికీ ప్రమాదమే. అందుకే సంస్కృత భాష గొప్పతనాన్ని గురించి జటావల్లభ పురుషోత్తమ అనేటువంటి కవి చెప్పారు. సంస్కృతం ఎందుకు చదవాలి, ఆ సంస్కృతాన్ని ఎందుకు నేర్చుకోవాలి అనే దాని గురించి జటావల్లభ పురుషోత్తమ అనేతన్ని చిత్రవింశతి అనే కావ్యమే రాశాడు. వేమన శతకం, సుమతి శతకం, దాశరథి శతకం ఉన్నాయి కదా, అలాగే చిత్ర శతకం, చిత్ర విచిత్రమైనటువంటి శతకం అన్నమాట ఇది.
చిత్ర విచిత్రమైన మానవులు ఉంటారు. పిల్లలు ఉన్నారు, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు లక్షల డబ్బులు కట్టేది చదువు కోసం అనేటువంటి సంగతి తెలుసు, కానీ చదవరు. అది చిత్ర విచిత్రమైన పిల్ల. దీనికోసం అయితే డబ్బులు కొడుతున్నారో క్లాస్కి వస్తుంది పాపం. ప్రజెంట్ మేడం, ప్రజెంట్ మేడం, ప్రజెంట్ మేడం అంటుంది. అంటే ప్రజెంటే అయిన తర్వాత ఇంక ఇక్కడ ఉందన్నమాట. ఇది కానీ ఎందుకు డబ్బులు కొడుతున్నాం అనేటువంటి జ్ఞానం అనేటువంటిది ఉండదు. ఎందువల్ల? ఫ్రెండ్స్ వల్ల. కాబట్టి సంస్కృతంలో చిత్రశతకాన్ని గురించి చెప్పాడు ఆయన. ఎందుకు అనేటువంటి దాని గురించి. సంస్కృత భాష దేవభాష, అది అమృతంతో సమానమైనటువంటిది, సంస్పష్టమైనటువంటి ఉచ్చారణ కలిగినటువంటి భాష. సంస్కృత భాష అనేటువంటిది వినాలన్నా చెప్పాలన్నా కానీ అది పూర్వజన్మ సంస్కృతమే. సా సంస్కృతాఖ్య పునరైకలభ్య వాచ్యా కథం మాతృపదేన చాన్యా. ఒకే తల్లికి పుట్టినటువంటి పిల్లలలో తల్లి గుణాలు ఎలా అయితే ఉంటాయో మాతృగుణా భవంతి సర్వాసు సుతాసు. అదేవిధంగా ప్రపంచ భాషలన్నిటికి కూడా మూలం ఏది అంటే సంస్కృత భాష. మాత, మదర్, భ్రాత, బ్రదర్, వారి, వాటర్, ఈ రకంగా ఇంగ్లీషుకు కూడా దగ్గర సంబంధం ఉంది. బట్ అటువంటి సంస్కృత భాష మృత భాష కాదు, అది అమృత భాష. ఇంకా చెప్పాడు శుభ అశుభ కార్యాల్లో కూడా దీన్నే ఉపయోగించుకునేది. దీన్నే ఉపయోగించుకునే సంస్కృత భాషనే. పెళ్లిళ్ళ మంత్రాలు, దినాలు, తద్దినాలు, ఇవి నువ్వు పుట్టినప్పుడు నక్షత్రాలు మంచివి కాకపోతే అవన్నీ దేంట్లో ఇంగ్లీష్లో తెలుగులో ఉన్నాయా? సంస్కృతంలోనే ఉన్నాయి. అంటే ఈ భాషనే నువ్వు ఉపయోగించుకుంటూ చిట్ట చివరికి ఆ భాషలో ఉపయోగం ఏంది అంటున్నాడు. అజ్ఞానంతో కొంతమంది మూర్ఖులు అన్నమాట. అదే చెప్పాడు ఆయన. గతించిన కాలం నాడు పవిత్రమైనటువంటి స్త్రీలు ఋషుల యొక్క చరిత్రని సజీవంగా ఉంచుతుంది. కాబట్టి సంస్కృతం మృత భాష ఎలా అవుతుంది? అది అమృత భాషే. సంస్కృత సాహిత్యం అనేటువంటి పరిమళం కలిగినటువంటి బంగారం లాంటిది. ఇటువంటి భాష అనేటువంటిది ఎక్కడా కూడా ఉండనే ఉండదు. ఇంకా విచిత్రమైనటువంటి లోకాన్ని గురించి చెప్పాడు. ఇలా చెప్పాను చూడండి, చిత్ర విచిత్రమైనటువంటి మానవులు ఉన్నారనమాట. ఇప్పుడంటే ఇంగ్లీష్ వాటి ట్యాబ్లెట్లు వచ్చాయి, ఇంతకుముందు లేవుగా అవి. అప్పుడేది పాము పుట్టింది అనుకో, తెల్లవారుదామున పాము మంత్రాలు తెలిసినటువంటి వాళ్ళు ఉండేవారు. ఆయన ఏదో కొంచెం పాము మంత్రం అని పోగొట్టిపోయాడు. వాడేంటి ఇంటికి వచ్చిన తర్వాత ఆరోగ్యంగా ఉండి ఫలానా ఆయన దయ వల్ల కదా నీకు ఆ మంత్రం వల్ల కదా తగ్గిందంటే వాడు ఏమంటున్నాడో తెలుసా? ఆయన దేవుంది లేవంటున్నాడు అనమాట. ఆ మంత్రాలు లేవు అంటున్నాడు. మంత్రాలు చింతకాలు రాయలుతాయా అంటున్నాడు. ఆ మంత్రాల వల్లే వీడు ప్రాణాన్ని పొంది చిట్ట చివరి దానివల్ల ఉపయోగం ఏంది అంటున్నాడు. వాడు చిత్ర విచిత్రమైనటువంటి మానవుడు. ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు ఎవరంటే పిల్లలు ఉంటారు. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టం అంటే మా అమ్మ ఇష్టం అంటుంది పిల్ల. తీరా ఇంటికి పోయిన అంటు దోమమ్మంటే నేను దోమను పోంటుంది అనమాట. బర్రె గడ్డే ఎంపంటే నేను ఏది పోంటుంది. ఇది అంటే ఇక్కడే బయటే మా అమ్మ ఇష్టం అంటుంది, ఇంటికి పోయిన తర్వాత ఆమె అవమానపరుస్తుంది. ఇంకా మగపిల్లలు కొంతమంది తాగి పాపం వాళ్ళ అమ్మనే తన్నేవాళ్ళు ఉన్నారు డబ్బుల కోసం. వాడు బయటే ఉన్నాడు, మా అమ్మ అంటే ఇష్టం మా నాన్న ఇష్టం అన్నాడు. వాడు చిత్ర విచిత్రమైనటువంటి మానవుడు. కాబట్టి మానవులు స్వార్థపరులు. వాడికి సుఖమే కావాలి, కష్టాలు అవసరం లే. కష్ట సుఖాల్లో కూడా సమాన భావంగా ఉంటూ అని చెప్పింది ఏది అంటే సంస్కృత భాషనే. వేద సాహిత్యాన్ని మంత్రాన్ని ఉపయోగించుకుంటున్నాడు, కానీ వేదాన్ని నమ్మడు. స్త్రీలను గౌరవించాలి అని చెప్తాడు. ఎక్కడ? స్టేజీ మీద మైకు పట్టుకొని ఆడవాళ్ళని గౌరవించాలి, స్త్రీయే మూలం అని చెప్తాడు మీటింగ్లు అనమాట. చీరా దిగిన తర్వాత వాళ్ళనే అవమానపరుస్తున్నాడు. వాడు చిత్ర విచిత్రమైనటువంటి మానవుడు. ఇంకా ఇంకో విషయం చెప్పాడు, ఒకటి చెప్పి ముగిద్దాం. తల్లి ఏం చేస్తుంది? అందులో నా బిడ్డ చాలా మమకారంగా పెరిగింది, అత్తగారింటికి పోయిన తర్వాత ఏ పని చేయకూడదు, గుడ్డలు కూడా ఉతకూడదు, వంట కూడా చేయకూడదు, ఇంకేం చేయాలేమో మరి ఏ పని నేర్పదన్నమాట. సుకుమారంగా పెంచుతుంది. తీరా ఏమో కొడుక్కి పెళ్ళి కోడలు వస్తుంది, అప్పుడేమంటుంది? గాడి చాకరీ చేయమంటుంది. అంటే ఏమి బిడ్డ మాత్రం ఏం చేయకూడదు, వేరే వాళ్ళ బిడ్డ మాత్రం ఇక్కడ గాడి చాకరీ. చిత్ర విచిత్రమైనటువంటి వాళ్ళు. అందుకే చిత్ర శతకం అనేటువంటిది పెట్టాడనమాట. హ్యూమన్ బీయింగ్ ఆర్ ద సెల్ఫిష్, దే వాంట్ టు కంఫర్ట్. వన్ షుడ్ గెట్ ద కన్ఫర్మ్స్ బై డూయింగ్ గుడ్ deeds. Vrikshadipatri Nahigim Sasastri. Sanskrit language is a leader to achieve solution and to the obtain the heaven. It is realized by the people of the different tastes. Sanskrit appears in all languages just as the mother's qualities appear in children. ఒకే తల్లికి పుట్టిన పిల్లల్లో ఏదైతే తల్లి గుణాలు ఉంటాయో ప్రపంచ భాష అన్నింటిలో కూడా సంస్కృత భాషా గుణాలు శబ్దాలు ఉన్నాయి. సో ఇట్ హ్యాస్ బికమ్ ద మదర్ టు ద ఆల్ ద అదర్ లాంగ్వేజెస్. ఇన్ సాంస్క్రిట్ యాజ్ ద వర్డ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద రూట్స్
they are naturally pure. This purity is not found in other languages. Sanskrit language protects the dependents like a mother. తల్లి ఎలాగైతే అందరూ పిల్లల్ని సమానంగా చూస్తుందో అదేవిధంగా సంస్కృత భాష కూడా ప్రపంచ భాషలన్నింటినీ సమానంగా చూస్తుంది. హౌ డు అదర్ లాంగ్వేజెస్ గెట్ మదర్ పొజిషన్? మిగిలినటువంటి ఇంగ్లీషు, తెలుగు, తమిళాలం, ఉర్దూ, హిందీలో మదర్ భాషలు కావవి. వాటికి మదర్ భాష ఒక సంస్కృత భాషే. వాచ్యా కథం మాతృపదేన చాన్య. దిస్ ఈజ్ నాట్ ఏ డెడ్ లాంగ్వేజ్. కొంతమంది డెడ్ లాంగ్వేజ్ మృత భాష అంటున్నారు. అది డెడ్ లాంగ్వేజ్ కాదు. ఎలాగంటే సాంస్క్రిట్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ లాంగ్వేజ్ ఇన్ అవర్ కంట్రీ. ఈవెన్ నౌ దోస్ హూ డు నాట్ ద నౌ సాంస్క్రిట్ ఆఫ్టర్ లిసనింగ్ టు ద యాన్షియంట్ వెర్సెస్ reacted by the experts, they regard that they have not learned Sanskrit. This language is spoken by lakhs of people. కొన్ని లక్షల మంది మన దేశంలో సంస్కృత శిబిరాలు పెట్టి సంస్కృతాన్ని నేర్పుతున్నారు. వినుకొండలో కూడా ఎవడైనా వచ్చి సంస్కృత భాష శిబిరం పెట్టమంటే నేను పెట్టడానికి సిద్ధంగానే ఉన్నా. రోజుకు ఒక గంట. చాలామంది అడిగారు లాయర్లు, నన్ను లాయర్లు, పోలీసులు అడిగారనమాట. రోజుకు ఒక గంటనే సాంస్క్రిట్ చెప్పండి సార్ లాంగ్వేజ్ అని. చెప్పడానికి అభ్యంతరం ఏం లేదు. ఒక రూమ్ చూపించి మాకు ఒక టైం పెట్టినట్లయితే మా కాలేజీ టైం కాకుండా మిగిలిన టైంలో పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సంస్కృత భాష జగద్వ్యాప్తం కావాలి. అది లాటిన్ అమెరికాలో కాదు, పుట్టింది మన దేశంలోనే. మన దేశం మాతృభాష మనమే రక్షించుకోవాలి. దిస్ ఈజ్ నాట్ డెడ్ లాంగ్వేజ్, లివింగ్ లాంగ్వేజ్. ఇది సజీవ భాష. ఇన్ ద ఆస్పెక్ట్స్ అండ్ ద ఇన్స్పెక్ట్ ద క్రియేట్ ద అండ్ ద conference language is about the effectively. How can we live in this holy language which remain as life in body? It keeps alive the history of the holy women and sages ancient times. So how does Sanskrit become the dead language? మరి సంస్కృత భాషను ఉపయోగించుకుంటూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపయోగించుకుంటూ ఆ భాషా పదాలతోటి నువ్వు మాట్లాడుతూ చిట్ట చివరికి ఆ భాష మృత భాష అంటే ఎట్లా అవుతుంది? తల్లిని మర్చిపోయినట్లే అన్నాడు కదా తెలుగులో. భార్య చేదాయ తల్లి, తల్లి చేదాయ పెళ్ళాము బెల్లమాయ అన్నాడు. పెళ్ళైన తర్వాత వాడు తల్లి చేదు అయిపోయిందనమాట, పెళ్ళాం బెల్లం అయిపోయింది. ఇది జరిగిందనమాట. ఆ విధంగా మన భాషలన్నిటి కూడా మాతృభాష సంస్కృతమే. ఇతర దేశ వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. అమెరికన్, రష్యన్, లాటిన్, జపాన్ వాళ్ళు సంస్కృత భాషను అభివృద్ధి చేస్తున్నారు వాళ్ళ దేశంలో. ఎందుకంటే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, నువ్వు అనుకునే సైన్స్ మొత్తం కూడా ఈ సంస్కృత భాషలో ఉంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ డెడ్ లాంగ్వేజ్, దిస్ ఈజ్ లివింగ్ లాంగ్వేజ్ అంటలో సందేహం ఏం లేదు. ఇన్ ద నేమ్ రెస్పెక్ట్ టు ఉమెన్, ఈ భాష చెప్పింది ఒకటే, సృష్టికి స్త్రీ మూలం, అందుకని స్త్రీని గౌరవించు అని చెప్పింది. ఆమె యొక్క పనులు నీకు ఇష్టం లేదనుకో డైవర్స్ వదిలేయి అంతే. అంతేగాని చంపడం, ఆడవాళ్ళని చంపడం, కొట్టడం చేయకూడదు. కొంతమంది తాగుబోతులు పెళ్ళాలను చంపడం, కొట్టడం. మొన్నోడు పాపం భార్యను చంపి కూరుండి వాడే మింగాడు. వాడే పరమ రాక్షసుడు, వాడే రాక్షసుడు అనమాట. రాక్షసులు అంటే ఎవరో లేరు, ఏళ్లల్లోనే రాక్షసత్వం అనేది ఉంది. అంత దుర్మార్గుడు వాడు. ఇప్పుడు ఆమె చేసిన పని వాడికి నచ్చలేదని ఏం చేయాలి? వదిలి. భరతుడు లాంటి వాడే కైకను వదిలేశాడు, సొంతం తల్లిని. రాముని అడవి పంపించడానికి కారణం నువ్వే అని ఆమె క్యారెక్టర్ నాకు నచ్చలే. అందుకని ఆయన కొట్టాడా, వాళ్ళమ్మని తిట్టాడా, ఇప్పటి నుంచి నీకు నా రాజ్యంలో స్థానం లేదు అని చెప్పాడు. కానీ స్త్రీలను కానీ, వృద్ధులను కానీ, బ్రాహ్మణులను కానీ, గోవులను కానీ ఎవరైతే కొట్టడం, చంపడం చేస్తారో వాళ్ళకి నరక ప్రాప్తి తప్పదు అని చెప్పాడు. వాళ్ళ విధానం నీకు నచ్చకపోతే వదిలేయి అంతే. భరతుడు తల్లిని వదిలేసినట్లుగా. కాబట్టి ఇంత నేమ్ ఆఫ్ ద రెస్పెక్ట్ టు ఉమెన్. వాటి భారత స్త్రీ, భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి స్త్రీ కూడా అదృష్టవంతురాలే. ఇక్కడ అమ్మ అంటాం చిన్నపిల్ల దగ్గర నుంచి. ఎల్కేజీ ఉండే పిల్లని అమ్మ అంటాం, ఇంటర్ పిల్లని అమ్మ అంటాం, డిగ్రీ వాళ్ళని అమ్మ అంటాం. చివరి పెళ్ళి పెద్ద అయిపోయి చివరికి రేపో ఇల్లులో కూడా మరణావస్థలో ముసలమ్మను కూడా అమ్మ అంటాం. చూడండి, అంటే తన తల్లికి ఇచ్చేటువంటి గౌరవాన్ని స్త్రీకి ఇస్తున్నాం అనమాట. ఆ గౌరవాన్ని వాళ్ళు కూడా నిలబెట్టుకోవాలి. తిక్కల డ్రెస్సులు వేసి నా గౌరవం లేదంటే ఎట్లా వస్తుంది నీకు? వస్త్రేణ ఉపషా వచ్చిదా, దానివల్ల కూడా గౌరవం అనేది అది చెప్పింది సాంస్క్రిట్ అనమాట. కాబట్టి వన్ డస్ నాట్ ద అలౌ ద డాటర్ టు కుక్. ఏమంటుందా, నా బిడ్డ ఏ పని చేయదు, వంట కూడా రాదు అంటుంది. ఏమో నేర్పితే ఆమె రావడానికి. అత్తగారిలో ఏం చేయదు అంటుంది. అదే సినిమాలో ఉందిగా, నీకు వంట వచ్చా అంటుంది. రాదు, నేర్చుకో అంటుంది అనమాట. జడేయడం వచ్చి పిల్లలు జడేసుకోవడం కూడా రాదు పాపం. మా అమ్మాయి జడేయడం వచ్చా అంటుంది. రాదు అంటాడు వాడు. నేర్చుకో అంటుంది అనమాట.
కావి పెట్టడం వచ్చా, రాదు, నేర్చుకో అంటుంది. అది ఆ విధంగా కొంతమంది తల్లుల్ని పాపం పిల్లల్ని, ఆడపిల్లల్ని ఏ పని చేయకుండా కష్టం చేయలేకుండా పెంచుతున్నారన్నమాట. వాళ్ళకి చాలా ప్రమాదం ముందు. వ్యవసాయదారుల పిల్లలు ఉన్నట్లయితే సెలవుల్లో వ్యవసాయానికి పొలం పనికి నేర్చుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. అందుకే చెప్తున్నాడు, భృత్యాకి పత్రి వదకిం నశాస్త్రి, అత్త కూడా ఒక ఇంటి కోడలు అనేటువంటి దాన్ని మర్చిపోకూడదు. కాబట్టి బట్ హౌ కెన్ వీ ఈట్ ఫుడ్ వెన్ డూ నాట్ కుక్? ఇంట్లో స్త్రీ వంట వండకపోయినట్లే వీడికి ఫుడ్ లేదనమాట. ఇది జరిగేది. కాబట్టి దీస్ ఆర్ ద ఉమెన్ హూ కుక్స్ ఇన్ ద ఫుడ్. ప్రతి స్త్రీ కూడా వంటలు, తర్వాత డాన్సుల, పరిమాణ డాన్సులు కాదు, భరతనాట్యం ఇట్లాంటివి అన్నమాట. మన భరతనాట్యం కాదు, భరతనాట్యం. ఇవి నేర్చుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది అంటే ఒక్క స్త్రీల మీదనే ఉంది. కాబట్టి సంస్కృత భాషను ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. సంస్కృత భాషను తీసేయడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు. ఆ విధంగా జరిగితే మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, ఆయన ఆత్మ ఘోషిస్తుంది. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఈ వారం రోజుల బాగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మహాపండితుడు అనాథ బాలుడైనటువంటి వినకొండ ప్రాంత నివాసి, అనాథ బాలుడే అహోబల పండితి అని రాశాడు. ఎవరి దగ్గర చదువుకోలే ఆయన. తపస్సు కొండ గుహలో తపస్సు చేశాడు, అందువల్ల వచ్చిందనమాట. ఈ మహానుభావుని గురించి నెక్స్ట్ చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.